హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజు నేను లిడిల్కి వెళ్తున్నాను. లిడిల్ అంటే ఇక్కడ సూపర్ మార్కెట్లో వస్తువులు ఎట్లా ఉంటాయి, సూపర్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అన్నీ మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి ఇక్కడ ఇట్లా లైన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి అది ఆ పక్క, అది వచ్చేసి సైకిల్ లైను, ఇది వచ్చేసి వాకింగ్ లైను. అంతా రోడ్స్, షాప్స్. ఈరోజు సాటర్డే కాబట్టి ఎవరు అంత పెద్దగా లేరు. సాటర్డే సండే లీవ్ కాబట్టి ఎక్కువ మంది రోడ్డు మీదకి రారు. మిగతా డేస్లో అయితే కాలేజెస్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఫుల్ ట్రాఫిక్ లాగా బాగుంటుంది. జనాలు రోడ్డు మీద ఎక్కువ ఉంటారు. ఈ రోడ్స్, ఇక్కడ కార్స్. ఇక్కడ చూడండి, ఈ చిన్నపిల్లవాడు, ఈ పాప సైకిల్, వాళ్ళ ఫాదరు సైకిల్ సైకిల్ ఎక్కిస్తున్నాడు, ఎక్కమ్మా అని. కాకి చూడండి, కాకి, హంగేరీలో కాకి. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ అంటారు. ఈ స్ప్రింగ్ సీజన్లో వెదర్ కూల్గానే ఉంది, కానీ కొద్దిగా సన్లైట్ వస్తుంది. కానీ అంత సన్లైట్ వేడి తగలదు, సన్లైట్ మాత్రం వస్తుంది అంతే. ఈ చెట్ల ఆకులు వస్తాయి, భలే ఉంటుందండి స్ప్రింగ్ సీజను. చూడండి, ఇక్కడ ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా బాగా పాటిస్తారు ఇక్కడ లోకల్ వాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసి ఫైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ మనం సిగ్నల్ జంప్ అయ్యామంటే 150 యూరోస్ ఫైన్ ఉంటుంది. 150 యూరోస్ అంటే €1 ఇప్పుడు వచ్చేసి 94 రూపీస్ ఉంది. అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకొని కామెంట్ చేయండి. అట్లా ఉంటే ఫైన్స్, మనం ప్రాపర్ పర్మిట్ లేకపోతే 500 యూరోస్ అట్లా ఫైన్స్ ఉంటాయి. అట్లా ఉంటాయి షాప్స్ అన్నీ. ఇవన్నీ చూడండి, ఇవన్నీ అపార్ట్మెంట్లో అయితే హంగేరీ వచ్చేసి చాలా గుడ్ కంట్రీ. పీపుల్ ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ ఎట్లా వస్తున్నాయి వైట్గా. ఫస్ట్ ఫ్లవర్స్ వచ్చి తర్వాత ఆకులు వస్తాయి ఇక్కడ. అది వచ్చేసి ఆ పెద్ద బిల్డింగు, ఇదంతా మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్. మనకి మెడికల్ యూనివర్సిటీ అంటారు కదా, ఆ యూనివర్సిటీ ఇది. ఇక్కడ పబ్లిక్ ఏంటంటే రూల్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతూ ఉంటారు. అది చాలా గొప్పతనం పబ్లిక్. రూల్స్ అంటే గవర్నమెంట్ ఫైన్స్ వేస్తారు కాబట్టి వాళ్ళు రూల్స్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతూ ఉంటారు. అదే గవర్నమెంట్ పట్టించుకోకపోతే లంచాలు అన్నీ ఉన్నాయంటే అది రూల్స్ ఫాలో అవ్వరు. ఇక్కడ ఎవరైనా పెడెస్ట్రియన్స్ అయినా సైకిల్ తొక్కే వాళ్ళైనా లేకపోతే రోడ్డు మీద కారు, బైక్, ఎవరైనా రూల్స్ ఫాలో అవుతారు. వీళ్ళు కూడా అప్పుడప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. అదండి, అది బస్సు. ఇక్కడ మనకి సిటీ బస్సులు ఉంటాయి కదా,
అట్లా కికో అనే బస్ సర్వీస్ అది. బస్ స్టాప్ దగ్గర బస్సే ఆగిద్ది, ఇంకెక్కడా ఆగదు. మనం చెయ్యెత్తిన కాడ బస్సు ఆగాలంటే ఆగదు. ఇక్కడ వాళ్ళ రూల్స్ వాళ్ళవి. అది బస్సు. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ చెట్లు బాగున్నాయి కదా. ఇదండి, ఇదే లిడిల్ అంటారు. ఇట్లా ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్లో బొకేస్, ఫ్లవర్స్. ఇదండి, ఇది సెన్సార్ డోర్లు, అన్నీ దొరుకుతాయి. ఇవేంటి తెలుసా? చెక్క ముక్కలు, మన చెట్లకు వేస్తారు చెక్క ముక్కలు ఇవి. మష్రూమ్స్, స్మాల్ టొమాటో, ఇది క్యారెట్, అన్ని మిక్స్ బాక్స్. ఇది లెమన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఏదో బత్తాకాయలు, లెమన్. ఇక్కడ కరెన్సీ వచ్చేసి ఫోరెన్స్ అంటారు. పైనాపిల్, ఆరెంజ్, కివీ ఫ్రూట్ రేట్ ఎక్కువ ఉంది. పంకిన్, ఇదండి ప్రొమోగ్రానైట్, అదే దానిమ్మకాయలు, మన నిమ్మకాయలు. ఒక నిమ్మకాయ వచ్చి 159 ఫోరెంట్, అంటే 159 ఫోరెంట్ అంటే ఆల్మోస్ట్ 30 రూపీస్ ఉంటుంది ఒక నిమ్మకాయ. ఇక్కడ ఇవి వచ్చేసి సలాడ్ బాక్సెస్. సలాడ్స్ ఇవి అట్లానే బాయిల్ చేసుకొని తినేటివే. హాట్ డాగ్స్, ఫుడ్ అంతా అట్లా ఉంటుంది. కివీ సపరేటు, గ్రేప్స్, అవకాడో, బనానా, మామిడికాయలు. కానీ ఇక్కడ పుల్లగా ఉండవండి మామిడికాయలు, అది అదే స్వీట్గా ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మీట్, పోర్కు, చికెను, బీఫ్ ఉంటుంది. ఇవన్నీ స్లైసెస్, సాసేజెస్ అంటారు. ఇదంతా చికెన్ సాసేజ్ అట్లా ఉంటుంది. ఇవి వచ్చేసి వీళ్ళ పికిల్స్. అలోవెరా పికిల్స్, పైనాపిల్ పికిల్స్, అట్లా పికిల్స్ టైప్లో ఉంటాయి అండి ఇవి. ఇవన్నీ హాట్ డాగ్స్, సాసేజ్ అని అంటారు కదా అవి ఇవన్నీ. ఇది వచ్చేసి మీట్ ఫ్రిజ్, మీట్ సెక్షన్. చికెన్ టైప్స్, ఫోర్కు, ల్యాంబ్స్ అన్నీ. నేను ఇప్పుడు చికెన్ తీసుకోవడానికి వచ్చాను. చికెన్ తీసుకుంటాను చూడండి. మనకి ఇక్కడ ఎట్లా అంటే చికెన్ ఇట్లా హోల్ బాడీ ఉంటుంది, ఇట్లా బాడీ ఉంటుంది. ఆ హోల్ బాడీ మనం తీసుకోవాలి. వెయిట్ ఉంటుంది. ఇది 1.5 kg అంటే 1397 ఫోరెంట్ పడుతుంది మనకి. చికెన్ హోల్ బాడీ తీసుకుందామా లేకపోతే ఇక్కడ లెగ్ పీసులు ఉంటాయి అవి తీసుకుందామని ఆలోచిస్తూ ఉన్నాను. చూద్దాం దాన్ని బట్టి. అంటే నేను ఒక్కడే కాబట్టి ఏదైనా ఒకటి. నేను వచ్చేసి ఈ హోల్ బాడీ తీసుకుంటున్నాను. 1.5 kg చికెను. ఇట్లా ఉంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ చికెన్ రేటు వచ్చేసి ఆల్మోస్ట్ 200 ఉంటుంది అనుకుంటా, మేబీ అంతే, అదే కాస్ట్. ఇక్కడ చీజు అన్నీ, ఐస్ క్రీమ్ కేక్స్ ఇవన్నీ. మీట్, ఇదంతా మీట్ సెక్షను, ఐస్ క్రీమ్ సెక్షన్ అన్నీ ఉంటాయండి. ఇదంతా బీఫ్ సెక్షను, ఫిష్, ఇదంతా ఇది ఫిష్, ఇది బీఫ్.
ఇది షూషీస్. ఇవన్నీ యోగట్ సెక్షను. పెరుగు ఇక్కడ యోగట్ అంటారు. నేను ఎందుకంటే ఎప్పుడప్పుడు నేను ఒకటి తీసుకొని, ఇది కొద్దిగా మన పెరుగులాగా ఉంటుంది అందుకే తీసుకుంటాము. ఇవంతా వచ్చేసి కొద్దిగా బట్టలు ఆ సెక్షన్ ఉంటుంది. అన్నీ దొరుకుతాయి ఇక్కడ లిడిల్లో, స్పార్లో అన్ని ఐటమ్స్ మనకు కావాల్సిన ఇంట్లో ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇదండి నేను పాలు ఇది తీసుకుంటాను. ఈ పాలు ఇవి కొద్దిగా మన పాలు లాగా ఉంటాయి. మన ఇండియాలో మనం తాగే పాలు 2.8 ఉంటుంది ఫ్యాట్, అందుకే ఇది తీసుకుంటాను నేను. ఇది బేకరీ ఐటమ్స్ ఇవంతా. ఇది వచ్చేసి మామూలుగా ఇంక ఇంట్లో కావాల్సిన గ్రాసరీ, చాక్లెట్స్ ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో రేటు, డిఫరెంట్ రేట్స్. ఇది టొమాటో పేస్ట్. ఇవన్నీ అదే చెప్పే కదా, పౌడర్స్, పొడులు, అల్లం వెల్లుల్లి పొడి, టమాటా సాసు, ఇవన్నీ ఉంటాయండి. ఇదంతా చాక్లెట్ సెక్షను. ఇవన్నీ బీర్స్. ఇక్కడ సూపర్ మార్కెట్లో ఇదంతా ఆల్కహాల్ సెక్షను. ఇక్కడ లిక్కర్ వచ్చేసి కొద్దిగా చీప్గానే దొరుకుతుంది. ఇదంతా వైన్ సెక్షను. ఈ పక్క వచ్చేసి ఆల్కహాల్ సెక్షను. ఇక్కడ ఏంటంటే కొద్దిగా మన ఇండియన్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి. అంటే ఇండియన్ బ్రాండ్స్ అంటే అదే, అవి ఇంటర్నేషనల్, అవి మన ఇండియాలో చూస్తాం అంతే. అంతకుమించి ఇవంతా లిక్కర్ సెక్షన్. వైన్స్, బియర్స్, విస్కీ అన్నీ. ఇది చూడండి వైన్ బాటిల్. ఇదంతా ఇవన్నీ బీర్ క్యాన్స్. ఇక్కడ స్టోర్లో పనిచేసే అమ్మాయి యాపిల్ తీసుకెళ్తున్నారు. బ్రెడ్ అండి, ఇది బ్రెడ్. ఈ బ్రెడ్ తీసుకొని మనం ఇక్కడ మిషన్లో పెట్టామనుకో, మనం ఇక్కడ అదే చూడండి అట్లా మిషన్ తీసుకెళ్ళి కట్ చేసేది. చూడండి బ్రెడ్ కటింగ్ మిషన్. మనకి సైజు ఇక్కడ ఎన్రోల్ చేసి క్లోజ్ చేసేస్తే తీసుకునేది. ఇక్కడ కవర్స్ ఉంటాయి, అవి తీసుకొని అట్లా వచ్చింది. చూడండి పెద్ద ఆయన బ్రెడ్ తీసుకొని దాని మీద పెడతాడు. అదండి అక్కడ అంతే, ఖతం అయిపోయింది బ్రెడ్. ఇవన్నీ బియర్స్, పాలు, ఈ సాల్ట్, గోధుమ, మైదా అన్నీ ఉంటాయండి. ఇది వచ్చేసి ఫ్రోజన్ సెక్షన్, ఐస్ క్రీమ్ సెక్షన్. ఇది చూడండి ఐస్ క్రీమ్ సెక్షన్. ఇది ఆయిల్, అంతా ఐస్ క్రీమ్ సెక్షను. ఇవన్నీ పాస్తా సెక్షన్ అండి. రైస్, బాస్మతి రైస్. ఇవి మన రైస్ దొరకదండి ఇక్కడ, మిల్లెట్స్ దొరుకుతాయి, రైస్ దొరకవు. ఇవన్నీ లేస్ సెక్షన్. ఇవన్నీ అదే ఫ్రోజన్ ఫుడ్డే. ఇక్కడ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టింది తింటమేనండి. పిజ్జాలు ఫ్రిడ్జ్లో పెట్టినవి, నోట్రిల్లా, బ్రోకలీ తెలుసు కదా, అవి ఇవన్నీ దొరుకుతాయి. ఇవ్వండి బీన్స్ ఇవి ఫ్రిడ్జ్లో పెడతారు. ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్ మొత్తం. బెర్రీసు, కేక్లు మొత్తం ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేది, ఇంటికి తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టుకొని హీట్ చేసేది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇల్లు తీసుకుంటే గ్యాసు, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, మైక్రోవేవ్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు. ఇవంతా ఆల్కహాల్ సెక్షన్, బీర్ సెక్షన్. ఇవన్నీ బీర్లే, మీకు తెలుసు కదా, అంటే చూసుంటారు. ఇండియాలో బీర్ కూడా ఇక్కడ ఎంత 40 రూపీస్ ఎంత పడుతుంది అనుకుంటా ఇండియన్ కరెన్సీ. ఇవన్నీ వాటర్ బాటిల్ సెక్షను. ఇవన్నీ వాటర్ క్యాన్స్. ఇవి టిష్యూలు. ఈ టిష్యూలు వీళ్ళు కంపల్సరీ టిష్యూలు కావాలండి. ఇంకా నేను చెప్పడం లేదు. ఇది సెక్షన్. ఇవన్నీ కాస్మెటిక్ సెక్షన్. అన్నీ కాస్మెటిక్ సెక్షన్. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కొద్దిగా మన
మన ఇండియాలో చూసినవి కొద్దిగా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి టెస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్రీగా మనం స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేసి మళ్ళీ అక్కడే పెట్టాలి ఫ్రీగానే. అది వాళ్ళు ఏమనరు. ఇవన్నీ స్ప్రే సెక్షన్ అన్నీ. కాఫీ పొడి, టీ తక్కువ అండి దొరికేది, ఇక్కడ కాఫీ పొడి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పాలు కంటే కాఫీ పొడి ఎక్కువ తాగుతారు. కాఫీ పొడి వాటర్లో కలిపి. ఇదంతా ఫ్రూట్ సెక్షన్. యాపిల్, బేరీకాయలు, ఇవి బేరీకాయలు అనుకుంటారు, నాకు తెలీదు. మా చిన్నప్పుడు బేరీకాయలు అంటాము. ఇవి బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, యాపిల్ ఇక్కడ చీప్గానే దొరుకుతుంది. కొన్ని ఇక్కడ సండే మార్కెట్ అని ఉంటుంది, అక్కడ సండే మార్కెట్లో యాపిల్ ఇవన్నీ చీప్ దొరుకుతుంది. ఇక్కడ థమ్స్-అప్ దొరకదు. ఫ్యాంటా, పెప్సీ, కోకోకోలా. ఇది కోకోకోలా జీరో. లేసు నాయనా, లేస్ చూడండి. ఇవన్నీ బిల్లింగ్ కౌంటర్స్. ఇదొక ఆప్షన్ ఉంది బిల్లింగ్కి. అక్కడ సెల్ఫ్ బిల్లింగ్ ఉంటుంది, అది కూడా నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. చూడండి, ఎగ్స్ ఇట్లా ఉంటాయి. ఇవి కూడా ఇదండి, ఏ కలర్లో ఉందో చూడండి. బ్రౌన్ కలర్లో ఉంటాయి, పైన పింక్. బాగానే ఉంటాయి. కొద్దిగా ఏంటంటే స్మెల్ లాగా వస్తూ ఉంటాయి, పర్లేదు. 889 ఫోరెంట్. ఒక ఎగ్ వచ్చేసి 894 ఫోరెంట్ అంటే ఆల్మోస్ట్ 20 రూపాయలు 30 రూపాయలు పడుతుంది ఎగ్ వచ్చి. టూ ఎక్స్పెన్సివ్ ఎగ్. చూసుకోవాలి, పగిలిపోయినవి కూడా ఉంటాయి ఒక్కోసారి. ఇట్లా ఓపెన్ చేసి చూసుకొని పగలని గుడ్డు తీసుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఒక ఎగ్ వచ్చేసి 30 రూపీస్ పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి అది మనకే బొక్క. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ నా బాస్కెట్ ఇక్కడ వదిలేసాను. అంతే నా షాపింగ్ ఈరోజు. ఎగ్గు, మిల్క్, చికెను, పాస్తా కూడా వీడియో తీస్తాను చూడండి. మనం సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకుంటున్నాము. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా మిల్క్ ఉంది. ఇక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ మనకు రాదు కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది, స్కాన్ అవ్వగానే చూడండి అది ఇక్కడ పెట్టాలి. స్కాన్ చేసింది ఇక్కడ కంపల్సరీ పెట్టాలి. పెట్టకపోతే అది మనకు నెక్స్ట్ బిల్ చూపేదు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్ స్కాన్ చేశాను. ఇదండి యోగర్ట్ స్కాన్ చేశా. చికెన్ స్కాన్ చేశాను. అయిపోయినాక ఇక్కడ పే అని అడిగిద్ది. పే కొట్టగానే ఇక్కడ నువ్వు లిడిల్ కస్టమర్, డూ యూ హ్యావ్ లిడిల్ ప్లస్ కార్డ్ అనేది. నాకు లేదండి, ఐఫోన్కి యాక్సెప్ట్ చేయదు లిడిల్, అందుకని నో అని కొట్టాను. పేమెంట్, చూస్ పేమెంట్, క్యాష్, కార్డు, గిఫ్ట్ కార్డు ఇట్లా ఉంటాయి. కార్డ్ పేమెంట్ వచ్చింది కదా 2750. జస్ట్ ఏం లేదు, ఇక్కడ పోయి ట్యాప్ చేస్తే అట్లా వచ్చింది నా ఫేస్ ఐడి, ఫోను. అయిపోయింది ఫ్రెండ్స్, పేమెంట్ అయిపోయింది. ఇందో బిల్ వచ్చేసింది. అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. ఇవన్నీ ఇంక బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవడం. పేమెంట్ అయిపోయిందండి. పేమెంట్ అయిపోయినాక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది మన బిల్లు స్కానర్ ఉంటుంది. ఈ స్కాన్ చేస్తే చూడండి, ఇక్కడ స్కాన్ చేస్తే అక్కడ గేట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం వెళ్ళాలి. ఇంకా మనం బిల్ పేమెంట్ అయిపోయింది, మనం వెళ్ళిపోవటమే. ఇంకా మనల్ని ఎవ్వరు అడగరు, ఏమీ ఆపరు. మనం బిల్ చేయకుండా ఏదైనా జేబులో పెట్టుకొని వెళ్తే, ఇక్కడ మీకు తెలిసిందేగా మన ఇండియాలో కూడా ఉన్నాయి. మన ఇండియాలో ఏంటంటే బట్టలు వాటికి అరిసిద్ది, మిగతా వాటికి అరవదు. ఇక్కడ ఏంటంటే అన్నిటికీ ఆ సెన్సార్ అరిసిద్ది. ఇండియాలో కూడా అరిసిద్ది అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు నా బిల్ వచ్చేసి
2750 ఫోరెంట్స్ అయింది. ఒక 1.5 kg చికెను, 1 లీటర్ పాలు, 1 లీటర్ పాలు తీసుకున్నాను. మళ్ళీ అట్లానే ఒక 10 ఎగ్స్, 175 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. 2750 400 అంటే ఒక మన 1 రూపీ వచ్చేసి ఇక్కడ 4.25 ఎంత ఉంది. మనం ₹1 పెడితే ఇక్కడ 4.25 ఫోరెంట్లు వస్తుంది అనుకుంటా. ఈరోజు రేట్ ఎంత ఉందో తెలియదు. మీరు సెర్చ్ చేసి కామెంట్ చేయండి ఎంత అయిందో బిల్లు. ఇంకంతే ఫ్రెండ్స్. ఇంకొక 1 వీక్లో నేను ట్రక్కి వెళ్తాను, చెప్పాను కదా. 1 వీక్లో నేను ట్రక్కి వెళ్తాను. ఆ ట్రక్కి వెళితే ఇంకా డిఫరెంట్ కంట్రీస్ అట్లా ఇక్కడ ట్రక్స్ సూపర్ ఉంటాయి. ట్రక్స్ ఎట్లా అంటే క్యాబిన్ బెంజీ, మెర్సిడీస్ బెంజీ, ఇవాకో, రెనాల్ట్, వోల్వో, మ్యాన్, డెఫ్, ఈ కంపెనీలు చాలా కంపెనీలు 7-8 కంపెనీలు ఉంటాయి. చాలా బాగుంటుంది. ట్రక్లో ఎట్లా ఉంటుంది, ట్రక్ డ్రైవింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడంతా ఆటోమేటిక్ ట్రక్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్.